అండి. వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. బాబా సచ్చరిత్రము చదువుతున్నానండి. అంతకుముందు 3 అధ్యాయాలు ఒక వీడియో చేశాను. ఇప్పుడు 3వ రోజు పారాయణం చేస్తున్నాను. వీడియో తప్పకుండా విని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణము, శనివారము 16, 17వ అధ్యాయములు. బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట. గత అధ్యాయంలో చోల్కరు అను మృక్కు నెట్లు చెల్లించెనో, బాబా దానిని ఎట్లు ఆమోదించెనో చెప్పితిమి. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఈ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలము బాహ్యాంతంతును లక్ష్య పెట్టడివారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దాన్ని పుచ్చుకొనడివారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్థ హృదయములు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము రాదు. ఏలన ఇవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమనైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెడెను. ఈ కథ ఇచ్చట చెప్పెదము. సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడి ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వాని అనేక మంది సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానం ప్రసాదించుమని బాబాను వేడుకొనదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమీ వలదనియు, బ్రహ్మజ్ఞానమును పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీ ఒక పైసా అయినా దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టగా రాను పోను టాంగాను బాడుగ కట్టించుకొని అతడుకు షిరిడీ వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనంత దూరం నుంచి వచ్చి తిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మజ్ఞానము చూపెదను. నాది నగదు బేరమే గాని ఇరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయంపై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానమును కావాలని అడుగు సమయమున శుభమైనది, శ్రేయోదాయకమైనది.
కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వారిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరిచినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి అందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చినందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాబా వద్దకు పోయి ఇప్పుడు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకీ 2-3 వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. లేదు అందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసేయుండును. ఇదంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకే జరిపించి యుందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటులు కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా ఇంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరుకునే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయమని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండినే కానీ ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానము ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచటికై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏవన 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనసు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీయు చెప్పెను. వానికి క్లుప్తంగా ఈ దిగువ పొందు పరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1 ముముక్షుత లేదా స్వేచ్ఛ, అందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడువడుటకు నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుడికై ప్రయత్నించిన వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవములను విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3 అంతర్ముఖత, లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృష్టించి ఉన్నాడు. కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వారిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ అనేక ధ్యానముతో చూడవలేను. 4 పాప విమోచన పొందుట. మనుష్యుడు మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పుల చేయుట మాననప్పుడు, మనస్సును చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 5 సరి అయిన నడవడి.
ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన కానీ ఆత్మసాక్షాత్కారము లభించదు. 6 ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వాని కోరుట. లోకములో 2 తీరులు వస్తువులున్నవి, ఒకటి మంచిది, 2 చెడ్డది. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వానిలో ఒకదానినే అతడు ఎంచుకొనవలేను. తెలివిగలవాడు మొదట వారిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. నమస్తే అండి, ధన్యవాదములు. రెండవ వీడియోలో 7వ విషయం తెలుసుకుందాము. నమస్తే అండి, ధన్యవాదములు.